రాఘవ్ చద్దా సామాన్యుడి హీరో రాబిన్ హుడ్డా లేక రంగం సినిమాలో హీరో ఫ్రెండ్ పొలిటీషియన్ క్యారెక్టర్ వసంత్ సాయినాథన్ లాగా సెల్ఫ్ ఎజెండా ప్లాన్ ఏమైనా ఉందా లేక సెల్ఫ్ పాపులారిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా లెక్క చేయడం లేదా? రాఘవ్ చద్దాది పబ్లిక్ ఎజెండానా లేక పర్సనల్ ఎజెండానా? ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు రాఘవ్ చద్దా నిజంగానే మోదీ ప్రభుత్వానికి భయపడుతున్నాడా? అందరూ అనుకుంటున్నట్లు రాఘవ్ చద్దా పాపులారిటీ చూసి ఆమ్ ఆద్మీ పార్టీ భయపడడం లేదు. దాని వెనుక మరో కోణం ఉంది. మోదీ ఎజెండాలో భాగంగా ఇలా పెద్ద పెద్ద సమస్యలను పక్కదారి పట్టించి చిన్న చిన్న విషయాలను మెయిన్ ట్రాక్ పైకి తీసుకువచ్చాడనే డౌట్ కూడా వస్తుంది. ఆలోచిస్తే దీని వెనకాల పెద్ద తతంగమే నడుస్తున్నట్లు అనిపిస్తోంది. రాఘవ్ చద్దా చుట్టూ అసలు ఏం జరుగుతుంది? పోస్ట్ మార్టం చేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మీకు మైండ్ బ్లోయింగ్ విషయాలు చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ప్రజెంట్ మన దేశంలో రాఘవ్ చద్దా పేరు క్రేజీ నేమ్ గా మారింది. సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్ లో బలంగా వినిపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకి అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్లమెంట్ లో సొంత ఎజెండాతో ప్రశ్నలు అడుగుతున్నాడని రాఘవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు. ఎవరు టచ్ చేయని కామన్ మ్యాన్ ఇష్యూస్ ని పార్లమెంట్ లో లేవనెత్తి ప్రజల దృష్టిలో రాబిన్ హుడ్ లా మారిన రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు అడ్డుకుంటున్నది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నది ఇదే విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు పార్లమెంట్ లో ప్రధాని మోడీపై ప్రశ్నలు అడగకుండా రాఘవ్ చద్దా నిజంగానే భయపడుతున్నాడా? మన దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా కేవలం సమోసా రేట్లపై ప్రశ్నలు అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? లేక కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా లేక చిన్న చిన్న విషయాలను లేవనెత్తుతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఒక్కసారి రాఘవ్ చద్దా బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందే. ఢిల్లీకి చెందిన రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంట్ అయిన రాఘవ్ చద్దా డెలాయిట్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేశాడు. అన్నా హజారే ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన రాఘవ్ కేజ్రీవాల్ కు సన్నిహితుడిగా ఎదిగాడు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభమైన మొదట్లోనే ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్ గా జాయిన్ అయ్యాడు. తర్వాత ఆమ్ ఆద్మీ స్పోక్స్ పర్సన్ గా మారి పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశాడు. ఫస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి అప్పుడు ఓడిపోయాడు. తర్వాత 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ రాజీవ్ చద్దాను రాజ్యసభ మెంబర్ గా నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకొని రాజ్యసభ మెంబర్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. 33 ఏళ్లకే రాజ్యసభలో అడుగుపెట్టిన యంగెస్ట్ మెంబర్ గా కూడా రికార్డు నెలకొల్పాడు రాఘవ్ చద్దా. అంతేకాదు 2023లో బాలీవుడ్ నటి పరిణితి చోప్రాని వివాహం చేసుకున్నాడు రాఘవ్ చద్దా. రాఘవ్ పార్లమెంట్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ప్రజా సమస్యలపై వాయిస్ రైజ్ చేస్తూ వస్తున్నాడు. ఒకానొక సమయంలో కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రాఘవ్ పార్టీ నేషనల్ ట్రెజరర్ గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కీలక నిర్ణయాల్లో భాగమయ్యాడు. ప్రతిపక్ష ఇండియన్ బ్లాక్ సమన్వయంలో కూడా ఆయన పాత్ర ముఖ్యమైంది. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన రాజ్యసభకు ఎంపికయ్యాడు. అలాగే ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ గా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు సలహాదారుడుగా కూడా సేవలందించాడు రాఘవ్ చద్దా. ప్రస్తుతం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కో ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీద ఇంత చేస్తున్నా ఎందుకు రాఘవ్ చద్దాను కేజ్రీవాల్ పదవి నుంచి తొలగించారు? ఈ మేరకు పార్లమెంట్ సచివాలయానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ కూడా రాసింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు మాట్లాడే సమయం కూడా కేటాయించవద్దని కూడా అభ్యర్థించింది. అలాగే రాజ్యసభలో తమ పార్టీ నూతన డిప్యూటీ లీడర్ గా అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించింది. ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలా మంది రాఘవ్ చద్దా కేజ్రీవాల్ కంటే ఎదిగిపోతున్నాడని, అందుకే అసూయ అహంకారంతో రాఘవ్ ని కేజ్రీవాల్ తొలగించారని డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి రాఘవ్ చద్దా పాజిటివ్ కోణం, రెండవది రాఘవ్ చద్దాలో ఉన్న నెగిటివ్ కోణం. మొదట మనం పాజిటివ్ కోణం చూద్దాం. రాఘవ్ చద్దా యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. అతను మాట్లాడే తీరు, ఆత్మవిశ్వాసం, క్లారిటీ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇది రాఘవ్ పెద్దకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక పొలిటికల్ అంబిషన్ ఉండడం సహజమే. ప్రతి రాజకీయ నాయకుడికి ఒక లక్ష్యం ఉంటుంది. అది పవర్ ని దక్కించుకోవడం కోసమే. రాఘవ్ ఒక మోడర్న్ పొలిటీషియన్. ప్రజా సమస్యలను మాట్లాడుతూనే వాటిని రాజకీయంగా కూడా ఉపయోగించుకుంటున్నాడు.
ఇది కూడా చాలా మంది ఫాలో అయ్యే మెథడే. సహజంగా ప్రజలు ఇబ్బంది పడే విషయాలు అంటే అనుమానాలు, అసహనాలనే రాఘవ్ చద్దా తన ఆయుధాలుగా మార్చుకుని రాజ్యసభలో కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రశ్నలకు కొన్నైన పరిష్కారాలు కూడా దొరుకుతుండడంతో ప్రజల్లో ఆయన పట్ల గౌరవం పెరిగిన మాట వాస్తవం. రాజకీయాల్లో ఎప్పుడైనా కానీ కొత్తదనమే అట్రాక్షన్ గా ఉంటుంది. మొబైల్ ఫోన్ రీఛార్జ్ ను ఒక ఏడాది పేరిట ఒక నెల రీఛార్జ్లను అదనంగా కొట్టేస్తున్న మొబైల్ కంపెనీలను రాఘవ్ చద్దా బయట పెట్టే వరకు సామాన్యులకు కూడా ఈ ధ్యాసలో లేరన్నది వాస్తవమే. ఆ విషయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నించి మొబైల్ ఫోన్ల కంపెనీలు చేస్తున్న దొంగతనం బయటపెట్టిన చద్దా నిజంగా మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరికి ఒక రాబిన్ హుడ్ లా కనిపించాడు. ఎయిర్పోర్ట్ లో చాయ్ 250కి ఎలా అమ్ముతారని ప్రశ్నించాడు రాఘవ్ చద్దా. రాఘవ్ ప్రశ్నకు ప్రభుత్వం కూడా దిగిరావడం, ఎయిర్పోర్ట్లో ఉడాన్ యాత్ర కేఫ్లు పెట్టడం, ఇప్పుడు చాలా తక్కువ ధరకే ఛాయ్ అమ్మడం కొత్త అట్రాక్షన్ గా మారింది. గిగ్ వర్కర్స్ కోసం బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించడం, గలమెత్తడం, పనిచేయని ప్రజాప్రతినిధులను రీకాల్ చేయాలని డిమాండ్ తేవడం వంటివి మరెన్నో ఆయన పట్ల ప్రజల్లో ఒక రకమైన క్రేజ్ని తెచ్చిపెట్టాయి. ఆయన లేవనెత్తిన అంశాలను ఏ పార్టీ ఎప్పుడూ లేవనెత్తిన సందర్భాలు లేవు కాబట్టి రాఘవ్ చద్దా న్యూ ట్రెండ్ లీడర్గా పబ్లిక్ ఎక్స్పోజ్లోకి రాగలిగాడు. ఆయన లేవనెత్తిన అంశాలన్నీ దాదాపు న్యూ జనరేషన్ అంటే జెన్జీని బాగా ఆకర్షించడమే కావడం మనం గమనించవచ్చు. ఆయన రాజకీయ లక్ష్యం కూడా జెన్జీని ఆకట్టుకోవడమే కావచ్చు. నాయకుడు తన పాపులారిటీ కోసమే చేసిన ప్రజలు చూసేది అందులో ప్రయోజనం ఉందా లేదని మాత్రమే. ఆయన ప్రశ్నల్లో ప్రజల ప్రయోజనం ఉండడమే ఆయనను తొందరగా అంత పాపులర్ చేయగలిగింది. నిజానికి రాఘవ్ చద్దా తన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ కన్నా తనదైన లైన్లో మాట్లాడడం, తన పార్టీ ఎక్స్పోజర్ కన్నా తన సొంత ఎక్స్పోజర్కే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాడని అనిపించడం సహజం. కొంతకాలంగా తన పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన అటెండ్ కావడం లేదు. కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా కానీ విడుదల సందర్భంగా కానీ రాఘవ్ చద్దా స్పందన లేదని ఆప్ అంటోంది. కానీ పార్టీ కమిట్మెంట్ కన్నా ఆయన ప్రజల కమిట్మెంట్కే ప్రశంసలు లభిస్తున్నాయి అన్నమాట నిజం. రాఘవ్ చద్దా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ఈ మధ్య ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట. పోటీగా ఎదగడాన్ని పార్టీ ఓనర్లు సహించలేరు. ఒక పార్టీలో ఉంటూ వ్యక్తిగతంగా ఎదగడాన్ని ఏ పార్టీ ఓనరు సహించాడు మరి. సో పెరుగుతున్న రాఘవ్ చద్దా పాపులారిటీని కేజ్రీవాల్ ఎలా సహించగలడన్నది కొందరి వాదన. అన్ని రాజకీయ పార్టీల ఓనర్లకు ఉండే లక్షణమే అది. కేజ్రీవాల్లో ఆ గుణం లేదని మనం ఎలా అనుకోగలం? కేజ్రీవాల్ సైతం అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఎదగొచ్చిన నాయకుడే. అయినా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినప్పుడు తనతో నడిచిన అనేక మంది నాయకులను కేజ్రీవాల్ ఇంటికి పంపించేశాడు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్ లాంటి వారెందరో కేజ్రీవాల్ నుంచి దూరమైన వారే. ఇప్పుడు రాఘవ్ చద్దా తనదైన మార్గంలో నడుస్తున్నప్పుడు కేజ్రీవాల్ ఎలా భరించగలడు? మర్రి చెట్టు కింద గరక మొలవదు కదా అనేది ఒక సామెత ఉంది కదా, అది కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ గా యాప్ట్ అవుతుంది. రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావచ్చు. కానీ ఒక సైకాలజీ పరంగా దీనిని పవర్ డైనమిక్స్, హ్యూమన్ ఇన్సెక్యూరిటీకి ఒక క్లాసిక్ కేస్ స్టడీగా చూడవచ్చు. రాబర్ట్ గ్రీన్ తన ప్రసిద్ధ గ్రంథం 48 లాస్ ఆఫ్ పవర్ లో చెప్పిన మొదటి సూత్రం ప్రకారం నెవర్ అవుట్ సైన్ ద మాస్టర్. నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు. ఈ సూత్రం వెనుక ఉన్న లోతైన సైకాలజీని విశ్లేషిస్తే మనకు కొన్ని విషయాలు ఆసక్తికరంగా అర్థమవుతాయి. మొదటిది థ్రెట్ పర్సెప్షన్. ఇటీవల జరిగిన సర్వేలో ప్రధాని మోదీ రేసులో రాఘవ్ చద్దా పేరు రావడం, కేజ్రీవాల్ గ్రాఫ్ తగ్గడం అనే అంశం ఇక్కడ కీలకం. ఒక లీడర్ తన వారసుడిని లేదా జూనియర్ని ప్రోత్సహించినంత కాలం అంతా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ జూనియర్ తన స్థాయిని దాటి స్వతంత్రమైన ఇమేజ్ బిల్డ్ చేసుకుంటాడో అప్పుడు లీడర్లోని థ్రెట్ పర్సెప్షన్ అనే సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సైకాలజీలో దీనిని నార్సిసిస్టిక్ ఇంజురీ అంటారు. అంటే తనకంటే గొప్పవారు ఎవరు లేరనే లీడర్ యొక్క ఈగోకు, జూనియర్ ఎదుగుదలకు ఒక గాయంలా తగులుతుంది. ఇక్కడ పనితీరు కంటే భయమే రాజ్యం వెళ్తుంది. పాయింట్ నెంబర్ 2, ఇన్సెక్యూరిటీ అండ్ కంట్రోల్. అధికారంలో ఉన్న వ్యక్తులు తరచుగా పవర్ ఆఫ్ యాంగ్జైటీకి లోనవుతుంటారు. అప్పుడు లాజిక్ పనిచేయదు. రాఘవ్ చద్దా పార్టీకి పెద్ద అసెట్ కావచ్చు, కానీ సైకలాజికల్ గా ఆయన ఎదుగుదల కేజ్రీవాల్ కు తన పట్టు సడలుతుందనే అభద్రతను కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో లీడర్లు టాలెంట్ ఉన్న వాళ్ళ కంటే విధేయత అంటే లాయల్టీ ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు ప్రశ్నిస్తాడు లేదా అతన్ని అధిగమిస్తాడు, కానీ విధేయుడు ఎప్పుడు అతన్ని అనుసరిస్తుంటాడు. తనపై వేటు వేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. డిమోషన్ తర్వాత తొలిసారి స్పందించిన రాఘవ్, పార్లమెంట్లో నన్ను మాట్లాడనివ్వకుండా చేశారు, నేను మౌనంగా ఉన్నానంటే ఓడిపోలేదు, నిశ్శబ్దంగా ఉన్నానన్నాడు. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి నేను మాట్లాడాను, ప్రజా సమస్యలపై మాట్లాడితే తప్ప నా వల్ల సామాన్యులకు లాభం కలిగింది అంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక రెండోది రాఘవ్ చద్దాలో ఉన్న నెగిటివ్ కోణం. వృత్తిరీత్యా
వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంట్ అయిన రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు. అన్నా హజారే ఉద్యమం సమయంలో రాజకీయాల్లోకి వచ్చి కేజ్రీవాల్ కు సన్నిహితుడిగా ఎదిగాడు. కానీ ఈ ఎదుగుదల వెనుక ఉన్నదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీతో సంబంధాలు చెడిపోయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా జైలుకు వెళ్తున్న తరుణంలో ఈ చద్దా తన అసలు నైజాన్ని బయట పెట్టుకున్నాడు అనే వాదన ఒకటి వినిపిస్తోంది. కంటి ఆపరేషన్ అని సాకు చెప్పి లండన్ పారిపోయి అక్కడ బీజేపీ లీడర్లతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తన తోటి నేతలు జైల్లో మగ్గుతుంటే పార్టీ తరపున పోరాడకుండా తన మీద ఈడీ కేసులు రాకుండా ఉండడానికి బీజేపీకి అమ్ముడిపోయిన ఒక పొలిటికల్ ఏజెంట్ లా రాఘవ్ మారిపోయాడని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి వస్తున్న వాదన. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో రాఘవ్ చందాను కొట్టారంటూ తాజాగా ఆప్ హర్యానా మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ ఆరోపించారు. మిమ్మల్ని కొట్టిందెవరు, అక్కడ ఉన్న 4 ఎంపీల పేర్లు బహిర్గతం చేయాలని కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ దాడులు గతంలో జరిగినట్లుగా నవీన్ జైహింద్ ఆరోపణలు చేయడం ఆప్ పార్టీలో కలకలం రేపుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చూసుకుంటే రాఘవ్ చద్దా కంటే సంజయ్ సింగ్ 100 రెట్లు బెటర్. పార్లమెంట్ లోపల బయట బీజేపీని నిలదీస్తాడని ఆయనకు పేరుంది. మోదీ ప్రభుత్వం అవినీతిని ఎండగట్టినందుకు నెలల తరబడి జైల్లో ఉన్నా వంగలేదు, లొంగలేదు. జైలు నుండి వచ్చాక కూడా అదే పౌరుషంతో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీశాడు. కానీ ఈ చద్దా మాత్రం బీజేపీ అడుగులకు మడుగులు వత్తే డ్రామా ఆర్టిస్ట్ అని విమర్శిస్తున్నారు. ఈ వాదనకు బలపరిచే మరో సంఘటన చెప్పుకోవచ్చు. పార్లమెంట్ లో విపక్ష ఎంపీలందరినీ వరుస పెట్టి సస్పెండ్ చేసినప్పుడు ఈ చద్దాను మాత్రం బీజేపీ ఎందుకు వదిలేసిందనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. రాఘవ్ చద్దా వల్ల బీజేపీకి ఎలాంటి ముప్పు లేదు. పైగా విపక్షాల ఐక్యతను దెబ్బతీసే ఇన్ఫార్మర్ గా మారని కొందరు విమర్శిస్తున్నారు. రాఘవ్ చద్దా పార్లమెంట్ లో లేవనెత్తే ప్రతి అంశం పక్కా ఫేక్. నెల రోజుల గడువు మొబైల్ డేటా ఎక్స్పైర్ గురించి రాఘవ్ చద్దా అడగగానే ఏదో పెద్ద విజయం సాధించినట్టు మీడియా కూడా హైప్ ఇచ్చింది. మీడియా హైప్ ఇచ్చినప్పుడే అందరూ అర్థం చేసుకోవాల్సింది. 100 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా హైలైట్ కాలేదు. కానీ బీజేపీకి శత్రువు వ్యతిరేక కుటుంబంలో ఉన్న రాఘవ్ చద్దా ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకోలేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారింది. కానీ అసలు నిజం ఏంటంటే ఈ డేటా ఇష్యూ మీద గతంలో శశి థరూర్, డెరెక్ ఓబ్రాయన్, కవటి వంటి ఎంతో మంది నాయకులు ఎప్పటి నుండో పోరాడుతున్నారు. అప్పుడు పట్టించుకొని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రాఘవ్ చద్దా అడగగానే చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఆలోచిస్తే రాఘవ్ చద్దా మాట్లాడినవి ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడినవి ఏవి కూడా ఉండవు. సిస్టమ్ లో ఉన్న ఫెయిల్యూర్స్ గురించి, అందులో ఉన్న చిన్న చిన్న అంశాల గురించి మాత్రమే ప్రస్తావించాడు. ఇదంతా జనం దృష్టిని మళ్లించడానికి రాఘవ్ చద్దా ఆడే నాటకంగా అనాలిసిస్ చేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. రాఘవ్ చద్దా లేవనెత్తని, మాట్లాడడానికి భయపడే అసలైన ఇష్యూస్ ఇంధన ధరలు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడి నడ్డి వెరుస్తుంటే రాఘవ్ చద్దా ఏ రోజు నోరు విప్పలేదు. ఐటీ రూల్స్ అండ్ సోషల్ మీడియా అక్రమంగా అకౌంట్లు బ్లాక్ చేస్తున్నా, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నా రాఘవ్ చద్దా మాత్రం కేవలం కార్పొరేట్ ఇష్యూస్ మీద మాట్లాడాడు. ఇక రూపాయి పతనం, స్టాక్ మార్కెట్, దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లోకి పడుతుంటే సమోసా సైజు, పెటర్నిటీ లీవ్ లాంటి చిల్లర విషయాల మీద టైం పాస్ చేశాడు. రాఘవ్ చద్దా చేస్తున్న హంగామాకి అంతా సోషల్ మీడియా ప్రచారం. దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టి చేయించుకునే ఫేక్ హడావిడి. జంజీని బురిడి కొట్టించడానికి పెయిడ్ ప్రచారాన్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే కాబోలు రాఘవ్ చద్దా అసలు రంగు. బీజేపీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాలను గమనించే అరవింద్ కేజ్రీవాల్ ఇతడిని పార్టీ బాధ్యతల నుండి పక్కన పెడుతున్నారు అనే మరో కోణం తెరపైకి వచ్చింది. అందుకే కీలక పదవుల నుండి రాఘవ్ చద్దాను తొలగించారనేది ఒక వాదన. విప్లవ వీరుడి ముసుగులో ఉండే విపక్షాల సమాచారాన్ని బీజేపీకి చేరవేసే తొత్తు రాఘవ్ చద్దా అని విమర్శలు వస్తున్నాయి. రాఘవ్ చద్దా ఒక లీడర్ కాదు, కేవలం వెనక నుండి బీజేపీని నడిపిస్తున్న ఒక పొలిటికల్ డ్రామా ఆర్టిస్ట్. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కదారి పట్టించడానికి బీజేపీ ఉపయోగిస్తున్న రోబో రాఘవ్ చద్దా అని విమర్శలు చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇక అన్నింటికి మించి ఉడాన్ కేఫ్. రాఘవ్ చద్దా అన్ని సమస్యల మాదిరిగానే ఎయిర్పోర్ట్ గురించి వాయిస్ రైజ్ చేశాడు. ఎయిర్పోర్ట్లు షాపింగ్ కాంప్లెక్స్ మాదిరిగా మార్చారు. సామాన్యులు ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా 150 రూపాయలు ఉంటుంది. ఒక టీ కొనాలనుకుంటే 200 పైనే ఉంటుంది. అలాంటప్పుడు సామాన్యులు ఎయిర్పోర్ట్ లో ఎలా కొంటారని అన్నాడు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ కేఫ్లపై స్పందించాడు. ఢిల్లీ, కోలకత్తా మినహా మరెక్కడ లేవని అన్నాడు. అన్ని ఎయిర్పోర్ట్లకి వాటిని విస్తరించాలని కూడా రాఘవ్ చద్దా సజెస్ట్ చేశాడు. ఇక్కడే రాఘవ్ చద్దా దొరికిపోయాడు. అసలు ఉడాన్ కేఫ్ అనేవి కేంద్ర ప్రభుత్వం అనేవి, అలాంటప్పుడు వాటి గురించి ప్రస్తావించడం ఏంటి? సరే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలాంటి మంచి పథకాన్నైనా వాటిని సమర్థించడం సమంజసమే, అది మంచి పని కూడా. కానీ ఎయిర్పోర్ట్లో సామాన్యులకు వాటర్ బాటిల్ దొరకకపోవడం అనేది ఇండియాలో ఉన్న లక్షల ప్రాబ్లమ్స్ లో అదొకటి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఇండియాలో లక్షల్లో ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచదు. మహా అయితే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు, అసలు అది పెద్ద విషయమే కాదు. కానీ ఆ విషయాన్ని ప్రస్తావించి తద్వారా ఉడాన్ యాత్రి కేఫ్ల గురించి ప్రస్తావించాడు. అంతేకాదు, రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్న ఉడాన్ యాత్రి కేఫ్ను విజిట్ చేసి దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ ఉడాన్ యాత్రి కేఫ్లను విస్తరించాలన్నాడు.
అక్కడ ఉడాన్ యాత్ర కేఫ్ గురించి డైరెక్ట్ గా మాట్లాడే స్పేస్ లేకపోయినా రాఘవ్ చద్దా స్పేస్ తీసుకొని మరి పార్లమెంట్ లో ప్రస్తావించాడు. సో ఇదంతా గమనించిన తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దా మీద అనుమానంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిందనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్సైడ్ టాక్. సో ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. రాఘవ్ చద్దాది పీపుల్స్ ప్రాబ్లం ఎజెండానా, లేక పొలిటికల్ సెల్ఫ్ అంబిషనా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ ఎజెండానా, లేక మోదీ చేతిలో కీలుబొమ్మనా? ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.